అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల జూన్ 16వ తేదీ నుండి నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభం కాబోతుంది. వచ్చే నెల జూలై 14 వరకు ఈ నిజ జ్యేష్ఠ మాసం ఉంటుంది. అయితే ఒక నెల రోజుల నుండి అధిక మాసం కారణంగా ఎలాంటి శుభకార్యాలకు ముహూర్తాలు లేవు. కానీ ఈ నిజ జ్యేష్ఠ మాసంలో శుభకార్యాలు చేసుకోవచ్చు. అసలు అధిక జ్యేష్ఠ మాసానికి ఉన్న విశిష్టత ఏమిటి? ఈ నెలలో ఏ దేవుడిని పూజించాలి, ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ నెల జూన్ 16వ తేదీ నుండి అత్యంత పవిత్రమైన నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభం కాబోతుంది. అయితే జూన్ 17వ తేదీన బుధవారం నాడు మీ పిల్లలను కొత్తగా స్కూల్కి పంపిస్తే చాలా మంచిది. సముద్ర మదనంలో లక్ష్మీదేవి కంటే ముందుగా లక్ష్మీదేవి అక్క జ్యేష్ఠాదేవి జన్మించింది. అలక్ష్మి పుట్టిన మాసం ఈ జ్యేష్ఠ మాసం. కాబట్టి ఈ నిజ జ్యేష్ఠ మాసంలో లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తే మీ ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం శాశ్వతంగా నశిస్తుంది. ఈ నెలలో వచ్చే బుధవారం నాడు మీ పిల్లల చేత ఆవుకు పచ్చిగడ్డిని ఆహారంగా తినిపించి ప్రదక్షిణాలు చేయించండి. దీనివల్ల మీ పిల్లలు చదువుల్లో ముందుంటారు, జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. ఇక వివాహాలకు, కొత్తగా గృహప్రవేశం చేయడానికి, శంకుస్థాపన పనులు, అక్షరాభ్యాసం, అన్నప్రాసన వేడుకలు ఇలాంటి శుభకార్యాలన్నీ ఈ జ్యేష్ఠ మాసంలో చేసుకోవచ్చు. ఈ నెల రోజులు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. లేదా ఓం త్రివిక్రమాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ నెల రోజులు వీలైనంత వరకు ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోండి. విశేషంగా ఈ నిజ జ్యేష్ఠ మాసంలో తులసిని ఎక్కువగా పూజించాలి. తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పరిపూర్ణంగా లభిస్తుంది. ఈ జ్యేష్ఠ మాసంలో ఆంజనేయ స్వామిని పూజిస్తే చాలా మంచిది. ఈ నెలలో వచ్చే ప్రతి మంగళవారం నాడు మీ పూజ గదిలో ఉన్న హనుమంతుని పటం ముందు ఒక చిన్న దీపం వెలిగిస్తే చాలు, కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి హనుమంతునికి తమలపాకులు సమర్పిస్తే మీ జాతకంలో ఉన్న శని దోషాలు తొలగిపోయి జాతకంలో అదృష్టం పెరుగుతుంది. కొన్ని శాస్త్రాల ప్రకారం ఈ జ్యేష్ఠ మాసంలో వంకాయ మరియు బెండకాయను తినకూడదని నమ్మకం. ఈ మాసంలో వంకాయ తింటే ఆరోగ్యం పైన చెడు ప్రభావం చూపుతుందట. అలాగే జ్యేష్ఠ మాసంలో బెండకాయ తింటే సంతానానికి సమస్యలు వస్తాయని శాస్త్రం చెబుతుంది. ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే మంగళవారం లేదా శుక్రవారం నాడు తప్పనిసరిగా మీ ఇల్లంతా సాంబ్రాణి పొగ వేసుకోవాలి. ఇక అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ నెలలో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో ఒక రూపాయి బిళ్ళ, 2 యాలకులు వేసి మీ పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఇలా చేస్తే మీ అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి, విపరీతమైన ధనలాభం కలుగుతుంది. ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం సాయంత్రం 6 దాటిన తర్వాత స్త్రీలు తలస్నానం చేసి ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించండి. ప్రతి శుక్రవారం ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. అలాగే ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు తప్పనిసరిగా పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఈ నెలలో పిండి దీపాలు వెలిగిస్తే తరతరాల తరగని ఐశ్వర్యం కలుగుతుంది. ఈ జ్యేష్ఠ మాసం నెల రోజులు మీకు వీలు కుదిరితే ఒక పూట మాత్రమే భోజనం చేయండి. జ్యేష్ఠ మాసంలో ఒక పూట ఆహారం తినాలని మహాభారతంలోని అనుశాసన పర్వంలో ప్రస్తావించబడింది. అలా చేయడం వలన ఆరోగ్యకరమైన శరీరం లభిస్తుందట. ఇక ఈ జ్యేష్ఠ మాసంలో నువ్వులు దానం చేస్తే ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ జ్యేష్ఠ మాసం నెల రోజులు ఉదయాన్నే నిద్రలేచి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకుంటే ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే నిర్జల ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుంది. ఈ నెల జూన్ 25వ తేదీన నిర్జల ఏకాదశి వస్తుంది. ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించి ఉపవాసం ఉంటే 24 ఏకాదశుల వ్రతాన్ని చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ జ్యేష్ఠ మాసంలో మీ ఇంటి ముందుకు వచ్చిన భిక్షగాళ్లను ఖాళీ చేతులతో పంపించకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం తెప్పించినట్లే. దీనివల్ల మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. ఈ నెలలో స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని వస్తువులు కలిపి స్నానం చేస్తే చాలా మంచి జరుగుతుంది. నీటిలో చిన్న కర్పూరం ముక్క కలిపి స్నానం చేస్తే మీ జాతకంలో శుక్రగ్రహ బలం పెరిగి అఖండ ధనాకర్షణ కలుగుతుంది. అలాగే నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేస్తే మీ పైన ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది. అలాగే ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు నీటిలో నల్ల నువ్వులు కలిపి స్నానం చేస్తే
మీ జాతకంలో ఉన్న ఏలినాటి శని దోషాలు మొత్తం తొలగిపోతాయి. అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన ఎర్ర గులాబీ రేకులను నీటిలో కలిపి స్నానం చేస్తే దారిద్ర్య బాధలు, ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి ఐశ్వర్యం కలిసి వస్తుంది. జ్యేష్ఠ మాసంలో వచ్చే మంగళవారాన్ని పెద్ద మంగళవారం అని అంటారు. కాబట్టి మంగళవారం నాడు డబ్బును ఎవరికీ ఇవ్వకండి. ఒకవేళ ఇస్తే మీ డబ్బు తిరిగి రావడం చాలా కష్టమైపోతుంది. ఈ నెలలో మధ్యాహ్నం పూట అస్సలు నిద్రపోకూడదు. ఈ జ్యేష్ఠ మాసంలో మీ ఇంటికి వచ్చిన ముత్తైదులకు తప్పనిసరిగా గాజులు, పసుపు, కుంకుమలు ఇవ్వాలి. దీనివల్ల అఖండ సౌభాగ్యం మీ కుటుంబంలో ప్రశాంతత కలుగుతుంది. ఈ జ్యేష్ఠ మాసంలో వివాహాలకు చాలా అద్భుతమైన ముహూర్తాలు ఉన్నాయి. జూన్ 18వ తేదీ, 24, 25, అలాగే జూలై 2వ తేదీ మరియు 9వ తేదీన వివాహాలకు మంచి శుభముహూర్తాలు ఉన్నాయి. అలాగే అద్దె ఇల్లు మారడానికి మరియు గృహ ప్రవేశాలు చేయాలంటే జూన్ 19వ తేదీ, జూన్ 26 మరియు జూన్ 3వ తేదీన ఈ తేదీల్లో ఇల్లు మారడానికి మంచి ముహూర్తాలు ఉన్నాయి. అలాగే శంకుస్థాపన పనులు మరియు భూమి పూజ చేయించాలంటే జూన్ 22 మరియు జూలై 6వ తేదీన ఈ 2 రోజుల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. అలాగే మీ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలంటే జూన్ 18 మరియు జూన్ 25వ తేదీన అక్షరాభ్యాసం చేయించడానికి మంచి ముహూర్తాలు ఉన్నాయి. విశేషంగా ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం కర్పూరంలో 2 లవంగాలు కలిపి లక్ష్మీదేవికి హారతి కర్పూరం సమర్పిస్తే ఎంతటి కటిక పేదవాడైనా సరే ధనవంతులవ్వక తప్పదు. మీ వంటగదిలో ఉన్న ఉప్పు డబ్బా ఖాళీ అవ్వకుండా ఎల్లప్పుడూ నిండుగా ఉండాలి. అప్పుడే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఈ జ్యేష్ఠ మాసంలో దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కను తిని బయలుదేరండి. మీ పనుల్లో ఆటంకాలు, ప్రమాదాలు లేకుండా ఉంటాయి. ఇక ముత్తైదువులు తమ భర్త ఆయుర ఆరోగ్యాల కోసం ఈ జ్యేష్ఠ మాసంలో రావి చెట్టుకు నూలు దారం కట్టి రావి చెట్టును పూజిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. జ్యేష్ఠ మాసంలో మీ ఇంటి గుమ్మం బయట కలబంద మొక్కను వేలాడదీస్తే చాలా మంచిది. కలబంద మొక్కను వేర్లతో సహా తీసుకువచ్చి పసుపు కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి గుమ్మం బయట కట్టుకోండి. మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. మన వంటగదిలో ఉండే పొయ్యిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం గ్యాస్ స్టవ్ని శుభ్రంగా తుడిచి పసుపు కుంకుమ బొట్లు పెట్టి గ్యాస్ స్టవ్ దగ్గర చిన్న ముగ్గు వేయండి. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఏ స్త్రీ అయితే ఉదయం ఆలస్యంగా నిద్రలేగుస్తుందో అలాంటి ఇళ్లలోకి వెంటనే దరిద్ర దేవత అడుగు పెడుతుంది. కాబట్టి స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గు వేసుకోండి. ఇక మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఆడవారు చేసే పూజల కన్నా మగవారు చేసే పూజలకే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుందట. కాబట్టి పురుషులు పూజ గదిలో దీపం వెలిగిస్తే మీ కుటుంబం మొత్తానికి భోగభాగ్యాలు కలిసి వస్తాయని నమ్మకం. అలాగే ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే శుక్రవారం నాడు భార్యాభర్తలు కలిసి గోవుకు అరటి పండ్లు తినిపించి నమస్కారం చేసుకుంటే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, వంశాభివృద్ధి కలుగుతుంది. ఇక వ్యాపారాలు చేసేవారు ఈ జ్యేష్ఠ మాసంలో తప్పనిసరిగా ఒక ఎర్రటి వస్త్రంలో గుప్పెడు రాళ్ళ ఉప్పు, 3 లవంగాలు వేసి మూట కట్టి ఆ ఉప్పు మూటను మీ షాప్ ముందు కట్టుకోండి. మీ వ్యాపారానికి ఉన్న దిష్టి మొత్తం తొలగిపోయి వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.